అందరికీ శుభోదయం అండి. మనం ప్రతిరోజు పంచాంగం గురించి తెలుసుకుంటే ఈ కింది ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. పంచాంగం అంటే మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు తిథి వార నక్షత్రాలు చెప్పుకుంటాం. ఈ తిథి వార నక్షత్రాలు చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, తిథి చెప్పుకోవడం వల్ల సంపదలు కలుగుతాయి, వారం గురించి చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, నక్షత్రాల గురించి చెప్పుకోవడం వల్ల పాపం తొలగుతుంది, యోగము కలుగుతుంది. కరణం అంటారు కదా, 11 కరణాలు ఉంటాయి, వాటి వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా పొద్దున్న లేచి మనం పూజ చేసుకునేటప్పుడు ఈ తిథి వారి నక్షత్రాలు చెప్పుకోవడం ఈ ప్రయోజనాలు ఉన్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే చెట్లు, మన పూజా విధానంలో చెట్లకు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తము 7 కోట్ల రకాల వృక్ష జాతులు, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నీ స్వర ప్రధానములు, ఉచ్చారణ అక్షర దోషాలు లేకుండా చేయాలి. భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్ర ఉచ్చారణ సరిగా చేయలేరు. అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించినది. మంత్ర అనుష్ఠాన ఫలితమును చెట్టుకి ప్రదక్షిణం చేయడం ద్వారా పొందవచ్చు. రావి చెట్టుకు ఒకసారి ప్రదక్షిణం చేస్తే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1016